अस्सलामुअलैकुम हाय एवरीवन టుడే నేనైతే మీకు ఒక కొత్త రెసిపీతో వచ్చాను. అదేనండి షీర్ ఖుర్మా. మనకి హోటల్లో గానీ రెస్టారెంట్స్‌లో గానీ బయట ఎక్కడ దొరకని యూనిక్ రెసిపీ చాలా అంటే చాలా డెలిషియస్‌గా ఉంటది. ఒక్కసారి చూడండి ఎలా చేయాలో. నేనైతే 1 లీటర్ ఆఫ్ మిల్క్‌తో షీర్ ఖుర్మా అయితే చేస్తున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాప్ చేసుకొని పెట్టుకోండి. ఘీ వేసుకొని ఒక పాన్‌లో ఆ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని మీరు రోస్ట్ చేసుకోండి. అండ్ ఇంకో స్టవ్ మీద నేనైతే మిల్క్ని బాయిల్ చేస్తున్నాను. 1 లీటర్ ఆఫ్ మిల్క్ అని చెప్పాను కదా, దాంట్లో 3 ఇలాచీ ఉంది కదా, ఆ ఇలాచీ అయితే వేసేసి మళ్ళీ బాయిల్ చేస్తున్నాను. చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. అండ్ దీన్ని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇంకో ప్యాన్ పెట్టుకోండి. ఇంకో ప్యాన్లో మనం ఘీ వేసుకోవాలి. ఘీ వేసుకున్న తర్వాత మనం సేమియా ఉంది కదా, ఆ సేమియా వేసుకోవాలి. నేనైతే సన్న సేమియాని ప్రిఫర్ చేస్తాను. బాంబినో సేమియా అయితే నేను అంతగా యూజ్ చేయను. దీంతో అయితే చాలా బాగుంటుంది. షీర్ ఖుర్మా అంటే అసలు దీంతోనే చేస్తారన్నమాట. ఈ సన్న సేమియాని కూడా మనం ఏం చేయాలంటే మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. అండ్ ఇంకో ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో నేనైతే 1 లీటర్ ఆఫ్ మిల్క్కి 1 కప్ ఆఫ్ షుగర్ అనేది వేసాను. దీన్ని నేను క్యారమలైజ్ చేశాను. ఇదైతే నాకు నా సిస్టర్ చెప్పింది అన్నమాట. ఇలా క్యారమలైజ్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే డైరెక్ట్గా షుగరే వేసేసేదాన్ని మిల్క్లో. ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న మిల్క్లో వచ్చేసి మనం సేమియా అయితే వేసేసి సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి వాటిని. ఈ క్యారమలైజ్ చేసినప్పుడు మాత్రం మంచి థ్రిల్ అనేది వస్తుందండి. చాలా బాగుంది, చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం చేశాను. చూడండి ఇలాగ లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తుంది కదా, అప్పుడు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి బాయిల్ అవుతున్న మిల్క్లో ఇవి క్యారమలైజ్ అనేది వేసేయాలి అన్నమాట. నేనైతే క్లిప్ మీకు చూపించలేకపోయాను. అండ్ ఇప్పుడు మనం మిల్క్ మేడ్ అనేది వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు. కాకపోతే వేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇలా వేసుకోకపోయినా మీకు ఆ క్యారమలైజ్ అనేది అలా చేసుకున్నాం కదా, దానివల్లైనా మీకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఎప్పుడు చేసుకున్న షీర్ ఖుర్మా కంటే రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్లో మనం ఏవైతే రోస్ట్ చేసుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే మీరు వేసేయండి. వేసిన తర్వాత అది సెట్ అవ్వడానికి కొంచెం పక్కన పెట్టండి. ఒక 10 మినిట్స్ అలాగా పెట్టండి, సరిపోతుంది. చూడండి చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, మౌత్ వాటరింగ్ అయితే వచ్చేస్తుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇలాంటి యూనిక్ రెసిపీస్ అండ్ ముస్లిం స్టైల్లో చేసే ప్రతి రెసిపీ మీ అందరికీ ఇష్టమే కదండి. ఇలాంటి వాటి కోసం నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటాను. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. అల్లా హాఫీజ్.